జై బీసీ, జై బీసీ, మీ మెంతో ఖబర్దార్ రిజర్వేషన్ వ్యతిరేకులారా, ఖబర్దార్ రిజర్వేషన్ వ్యతిరేకులారా, ఖబర్దార్ రిజర్వేషన్ వ్యతిరేక పార్టీలు ఖబర్దార్. బీసీ సంక్షేమ సంఘం మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పాత్రికేయుల సోదరులకి, మా మహిళా సోదరులకి, అలాగే మా బీసీ సంక్షేమ సంఘం సోదరులకి, గణేశారన్నకి, ముఖ్య అతిథిగా విచ్చేసిన గణేశారన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కొద్దిగా ఆలస్యమైనందుకు క్షమించాల్సిందిగా కోరుతూ ఈ సభా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. ఇప్పుడు బీసీ మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తారకేశ్వరి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్షత వహిస్తున్న మహిళా అధ్యక్షురాలు రాష్ట్ర సోదరి మణిమంజరి సాగర్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ అధ్యక్షులు జాజల శ్రీనన్న గారికి, గణేశారన్న గారికి, పుల్క శరణన్న గారికి, విక్రమ్ గారికి, నా తోటి అక్క చెల్లెలకి ప్రతి ఒక్కరికి ఉద్యమం వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 7వ తేదీన ఆగస్టు 7వ తేదీన గోవాలో జరిగే ప్రోగ్రామ్ ని మహిళలు అత్యధిక సంఖ్యలో హాజరయ్యి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అదే విధంగా 42% రిజర్వేషన్ కి ఎలాగైతే చేస్తున్నారు, మహిళా బిల్లులో కూడా బీసీ మహిళలకి సపోర్ట్ కల్పించాలని కూడా, దీనికోసం కూడా ఫైట్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అక్కగారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ ఆగస్టు 7న జరిగే ఓబీసీ మహాసభ మీటింగ్ కి మహిళలందరూ మేము అక్క ద్వారా మేము మోటివేట్ వెళ్తామని చెప్తూ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు హనుమంతరక్క గారికి, జాల శ్రీనన్న గారికి, గణేష్ గారికి, శ్రీనన్న గారికి, విక్రమ్ గౌడ్ గారికి, మహిళా సోదరి మహిళలకు, ముఖ్య అతిథిగా వచ్చిన అందరికీ, మీడియా మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు. గోవా ప్రోగ్రాము విజయవంతం చేయాలని మహిళలకు నా యొక్క విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాము వహిస్తున్న అధ్యక్షురాలు కూడా నమస్కారము. అయితే మనకు 42% కాకుండా 50% అనే మనం గోల్ చేసినా కూడా సరే, డిసైడ్ అయింది 42% అయినా కూడా దానికి కూడా 12 గొడవలు రావడం జరుగుతుంది. సో ఈ లెక్కనే మనం గోవాకు బయలుదేరుతున్నాము ఆగస్టు 7కి. సో అక్కడ కూడా అన్ని డిస్ట్రిక్ట్ల నుండి మహిళలు చాలా మంది పాల్గొని మన సత్తా ఏంటో చూపించాలని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. చలో గోవా పోస్టర్ ఆవిష్కరణకి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న మా రాష్ట్ర అధ్యక్షురాలు మా సోదరి మణిమంజరి అక్క గారికి, సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ అధ్యక్షుడు రాజల శ్రీనన్న గారికి, గణేశ్వరన్న గారికి, కుల్కచంద్ర శ్రీనన్న గారికి, విక్రమ్ గారికి మరియు నా తోటి సహోదరులందరికీ కూడా నమస్కారము. మీడియా మిత్రులకు కూడా ఈ 42% రిజర్వేషన్ ఇక్కడ దాకా ఎంత సక్సెస్ అయినా కూడా దీనికి అన్న అక్క చాలా కృషి చేశారు, ఉద్యమాలు ఎన్నో చేశారు. వాటిలో మమ్మల్ని కూడా ఒక భాగంగా ఉండేటట్టు చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ గోవాలో జరిగే కార్యక్రమానికి కూడా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. సీనన్నకి, గణేష్ అన్నకి, శ్రీ అన్నకి, విక్రమ్ గారికి, అలాగే నాతోటి మహిళలందరికీ నమస్కారం. నా పేరు సిద్ధాంతం శ్యామల. నేను గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ని. ఆగస్టు 7న జరిగే గోవాలో ప్రోగ్రామ్ కి మహిళలందరూ పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మహిళలు కూడా 15% అయినా శాంక్షన్ చేయాలని మహిళలందరూ పెద్ద ఎత్తున ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎంతో పోరాడాము. ఇక గోవాలో పోరాడాలని పెద్ద ఎత్తున అంత దూరం వెళ్తున్నాము. ఇది సక్సెస్ చేయాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అక్క బర్ల మణిమంజరి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులు శ్రీనన్న గారికి, గణేష్ అన్న గారికి, మా కుల్కచంద్ర శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న మహిళా నాయకులందరికీ పేరు పేరున బీసీ విద్యాసంఘం వందనాలు. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో మెగా కన్వెన్షన్ అంటే దాదాపు ఒక 15,000 నుంచి 20,000 మంది వస్తారు.
అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో పెట్టాం. నాగపూర్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అదేవిధంగా మన హైదరాబాద్ సర్దార్ ఇండోర్ స్టేడియం కావచ్చు, తిరుపతి కావచ్చు, మన పంజాబ్ యూనివర్సిటీలో కావచ్చు. ఈ సంవత్సరం 10వ మెగా కన్వెన్షన్ గోవా యూనివర్సిటీ దగ్గర ఉన్న స్టేడియంలో పెట్టబోతున్నాం. ముఖ్యంగా మా మహిళా సోదరులు అందరూ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. 42% రిజర్వేషన్లు సాధించడం ఒకవైపు, అదేవిధంగా జాతి జనగణన దేశవ్యాప్తంగా తీసుకురావడం, అదేవిధంగా క్రిమిలేర్ అనేక అంశాలు ఏదైతే ఓబీసీ విద్యార్థులకు, ఓబీసీ సంఘానికి దేశవ్యాప్తంగా ఉన్న అంశాలన్నిటి కూడా పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ఉన్న 18 ఏదైతే మొన్న మేము సీనన్న గారి నేతృత్వంలో ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక రైలు కట్టుకుపోయి ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు దాదాపు 18 పార్టీల రిప్రజెంటేటివ్స్ ఎంపీస్ వచ్చారు. అదేవిధంగా గోవాలో కూడా అన్ని రాజకీయ పార్టీలో ఉన్న ఎంపీలకు, ఇక్కడ లోకల్లో ఉన్న అందరి పార్టీ, ఇది ఎక్కడ కూడా ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అన్ని పార్టీలను కూడా మేము ఇన్వైట్ చేస్తాం. అదేవిధంగా జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు వస్తాయి, అందరు ఎంపీలు వస్తారు. ఇది కేవలం ఓబీసీల ఆత్మగౌరవ సభ. పెద్ద ఎత్తున దాదాపు 20 నుంచి 25,000 మంది అక్కడ హాజరు కాబోతారు. కాబట్టి రాష్ట్రంలో నుంచి కూడా పెద్ద సంఖ్యలో రావాలి. మిగిలిన అంశాలను కూడా మా జాతర సిన్నన్న గారు వివరిస్తారని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్క బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు బర్ల మన్మంజర్ సాగర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అన్న జాదుల శ్రీనన్న గారికి, అదేవిధంగా బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ అన్న కుందారం గణేశారి గారికి, బీసీ విద్యా సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ గారికి, తారకేశ్వర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మహిళా సోదరులందరికీ కూడా, మరి అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీసీ మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మరి అదేవిధంగా దేశవ్యాప్తంగా బీసీ మహిళలకు కావాల్సినటువంటి డిమాండ్ల మీద ప్రతి సంవత్సరం కూడా బీసీల డిమాండ్ల మీద నిర్వహిస్తున్నటువంటి ఓబీసీ మహాసభ ఈ సంవత్సరం నెక్స్ట్ మంత్ ఆగస్టు 7వ తారీఖు నాడు గోవాలో జాతీయ మహాసభ జరుగుతుంది. ఈ మహాసభలో జాతీయ అంశాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి. ఎందుకంటే ఓ జాతీయ మహాసభకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు, అన్ని పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి ఈ సమస్యల మీద ఎజెండానే మరి మాట్లాడడం జరుగుతుంది. ఇదే సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు బీసీ మహిళలు కూడగట్టి బీసీ మహిళల చైతన్యం కోసం ఏదైతే పోరాటాలు చేస్తున్నారో జాజుల సీనన్న గారి నాయకత్వంలో మరి అనేకమైన ఈరోజు మేము ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఏదైతే మొన్ననే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టకుండా తాత్సారం చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎండగడుతూ అదే సందర్భంగా పార్లమెంటులో మహిళా బిల్లు తీసుకొచ్చారు ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. ఆ మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్ట్ కావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ప్రతిరోజు మరి తమ తమ కార్యక్రమాలు పక్కకు పెట్టి, పర్సనల్ ఉన్నటువంటి కార్యక్రమాలను పక్కన పెట్టి ఉద్యమ స్ఫూర్తిగా బీసీ ఉద్యమమే బీసీ మహిళలకు జరుగుతున్న అన్యాయం మీద గలమెత్తుతూ ఎప్పటికెప్పుడు పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఈ పోరాటంలో భాగంగా జాతీయ స్థాయిలో మరి పార్లమెంట్లో ఏదైతే మహిళా బిల్లు పెట్టిరో ఆ మహిళలకు చట్టసభల్లో మహిళా బిల్లులో 50% సపోర్ట్ కావాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ ఉన్నటువంటి దొరలు పోయిర్రు, పటేలు పోయిర్రు, మళ్ళీ పటేలమ్మలు రాణులు మహారాణులు రాబోతారు. కాబట్టి ఆ మహిళా బిల్లు ద్వారా నిజంగా కష్టపడి చెమటోచేటటువంటి మహిళలు చట్టసభల్లో వెళ్ళాలంటే బీసీ మహిళలకు కూడా సపోర్ట్ 50% సపోర్ట్ను కల్పించాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా మరి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నది మహిళలకు సపోర్ట్ కావాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసేటటువంటి ఏదైతే ఉన్నాయో పోరాటం చేసే రాజకీయ పార్టీలను ఒకే వేదికపై మెజార్టీ ప్రజలైనటువంటి బీసీల డిమాండ్ల మీద గలమెత్తాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అక్షరాలు సోదరిమణి మణిమంజర్ గారు, మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మా జాతీయ అధ్యక్షుడు జాల శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా తారకేశ్వరి జనరల్ సెక్రటరీ గారికి, సమత గారికి, మరి మహిళా సోదరిమణులందరికీ, అదేవిధంగా మా తమ్ముడు కొల్కజల్ల సీన ముదిరాజ్ గారికి, ప్రెసిడెంట్ గారికి, మా తమ్ముడు విక్రమ్ గౌడ్ గారికి, సోదరి మహిళామణులందరికీ పేరు పేరున ఒక మంచి వాతావరణంలో మీరు ఫస్ట్ మీకు కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే మాకు చాలా సంతోషం.
మన అన్న జాల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీరు పనిచేస్తున్నారు మేడం. మీ అందరికీ, ఎందుకంటే నేను అమృత్సర్నే పోయినసారి అనుకున్నా, మిమ్మల్ని అందరినీ ఒక పెద్ద మీటింగ్లో మీకు ఒక మంచి మంత్రివర్గంతో సన్మానం చేయాలని నాకు ఉండే కోరిక. ఎందుకంటే నిజంగా ఇంత స్పీడ్గా ఇంత పెద్ద ఉద్యమంలో మీరు పాల్గొనడము, మాకంటే ముందు అమృత్సర్ అంటే ఇక్కడ పాకిస్తాన్ దగ్గర ఉంటుంది ఎక్కువ, అంత దూరం కూడా మీరు 2 బస్సులలో వచ్చి మీరు అహోరాత్రులు మరి బీసీ సమస్యల పట్ల, బీసీ మహిళల పట్ల మీరు చేస్తున్న కృషికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి అదేవిధంగా రేపు 10వ మీటింగు వచ్చే నెల 7 తారీఖు నాడు మరి గోవాలో జరిగే మీటింగ్ కూడా మీరందరూ ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని తెలుస్తున్నది. మరి మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సోదరిమణి మాట్లాడుతూ, తారకేశ్వర గారు మాట్లాడుతూ మహిళా బిల్లులో మాకు సబ్ కోటా కావాలని చెప్పి అడుగుతున్నది. అది ఖచ్చితంగా అమలవుతుంది. ఒక్కొక్క ఝాన్సీ లక్ష్మీపేట ప్రతి ఒక్కరు మీరు చాలా అసెంబ్లీలో కూడా కూర్చునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి అందరికీ ప్రభుత్వమే మనకు మహిళలకు 33% రిజర్వేషన్ మరి యాక్ట్ పాస్ అయింది కాబట్టి మీరు అందరూ ఎదుగడానికి అవకాశం ఉన్నది. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మా జాతీయ అధ్యక్షుల వారు మరి చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మీ అందరికీ అండగా మేము ఉంటాము. మరి మా అన్న చేపట్టే ప్రతి కార్యక్రమానికి మరి ప్రభుత్వం కూడా 42% రిజర్వేషన్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రకటించి అసెంబ్లీలో పాస్ చేసి మరి అదేవిధంగా మరి కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రం కూడా దాన్ని మరి కిషన్ రెడ్డి ఓ మాట మాట్లాడుతుండో, మరి అదే రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఓ మాట మాట్లాడుతారు. అర్థం కాని వ్యక్తులు మాట్లాడుతున్నారు. అది చాలా ఒక పార్టీ వాళ్ళే 2-4 ధోరణి మాట్లాడుతున్నారండి. రిజర్వేషన్ ఇవ్వాలని ఒకళ్ళు అంటారు. నిన్ననే కిషన్ రెడ్డి గారు చెప్పారు 42% వీళ్ళు నష్టపోయారు, బీసీలు వీళ్ళకి ఇవ్వాలంటారు. రామచంద్ర గారు వేరే తిరిగి మాట్లాడుతారు. ఇదంతా పద్ధతి కాదు. మరి అప్పుడు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారే మరి ఇదే స్టేడియంలో మరి మా అన్నను మమ్మల్ని పిలిచి కూడా మరి బీసీ ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. మరి అదేవిధంగా బీసీలకు సముచిత స్థానం కల్పిస్తారని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు చెప్పారు. అది తూచా తప్పకుండా మరి 42% రిజర్వేషన్ అమలు చేయాలని మీ ద్వారా మరి కోరుతున్నాము. మరి నమస్కారం అందరికీ. 36 సంవత్సరాలు అయినా కూడా మొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో కులగణనలో జనగణనలో కులగణన జరిగింది. అది కూడా కరెక్ట్ గా జరిగిందా జరగలేదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు జరిగిందనే చెప్తున్నారు. 99% జరిగిందని చెప్తున్నారు. సో వాళ్ళ ప్రకారంగా మనకు వచ్చిన రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళు 42% ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. 42% వాళ్ళు ఇస్తాము ఆర్డినెన్స్ అంటున్నారు, కానీ ఆచరణలో మాత్రం అది పెట్టడం కుదరదు, అది అవ్వదు అనేసి చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాతో పాటుగా వచ్చి ఢిల్లీలో April 2న మేము ఢిల్లీలో ఆర్గనైజ్ చేసిన జంతర్ మంతర్లో మేము ఆర్గనైజ్ చేసిన ధర్నా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం గారు కూడా పాల్గొనడం జరిగింది. కానీ దాని తర్వాత వాళ్ళు తీసుకున్న చర్యలు ఏమీ లేవు. నిన్న కాక మొన్న కూడా వాళ్ళు ఢిల్లీలో మీటింగ్ పెట్టుకున్నా కూడా వాళ్ళు దీని గురించి కార్యాచరణ ఏంటి, ఇది ముందుకు ఎలా తీసుకెళ్దాం అన్న విషయాలు మాత్రం బయటపడడం జరగలేదు. సో రాహుల్ గాంధీ గారికి చిత్తశుద్ధి ఉన్నా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చొరవ తీసుకొని వాళ్ళు జియో పాస్ చేసిన ఈ 42% రిజర్వేషన్ అనేది ముందుకు పోయేలాగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. దీన్ని ఎలాగైనా 9th షెడ్యూల్ లో పెట్టేట్టుగా చొరవ తీసుకోవాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వము, మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది. సో వీళ్ళు అఖిల పక్షాన్ని కానివ్వండి, బీసీ సంఘాలను కానీ వెంబడి పెట్టుకొని ఢిల్లీలో ఉండి ఇది సాధించుకొని వచ్చేంత వరకు కూడా సాధించుకుంటేనే దానికి ఏమన్నా రూపకల్పన ఉంటది, ఆ 42% రిజర్వేషన్ అమలు అవుతుంది. ఈ రకంగా ఇప్పుడు సెప్టెంబర్ లోపల ఎన్నికలకు అందరూ గవర్నమెంట్ పొలిటికల్ పార్టీస్ అన్ని రెడీ అవుతున్నాయి, కానీ అది ఎలా అమలు చేస్తారు? 42% రిజర్వేషన్స్ రాకుండా మాత్రం ఎన్నికలకు ముందుకు పోతే మాత్రం బీసీ సంఘాలు మాత్రం ఊరుకునేది లేదు. ఇది ఒక హెచ్చరికగా మేము ఈ వేదిక మీద చెప్తున్నాము. ఇలా మీటింగ్లు పెట్టుకొని మేము చాలా మెమరాండంలు ఇచ్చి మీకు ఎన్నో విన్నపాలు చేయడం జరిగింది, ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది. కానీ మేము ఇలా సాఫ్ట్ గా చేస్తామని అనుకోవద్దు. ఉగ్రంగా మేము చేసే వరకు మీరు తీసుకురావద్దు, రోడ్డు పైన మేము వచ్చి బైఠాయించేంత వరకు మీరు తీసుకురావద్దు అని చెప్తాను. మీరు ఎలా అయితే మాట ఇచ్చారో మాకు
42% రిజర్వ్ మేము ఎన్నికల్లో గెలిస్తే పార్టీ ప్రభుత్వం మేము వాళ్ళు పెడితే ఎలాగైతే 42% ఇస్తామన్నారో ఆ విధంగా మీరు 42% రిజర్వేషన్స్ ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలి. దాంట్లో కూడా మళ్ళీ మహిళలకు పరిపూర్ణ స్థానాలు ఇవ్వాలి. 33% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం అమలు చేసాం, పార్లమెంట్ లో కూడా ఆమోదమైన. అట్లీస్ట్ అసలు చూస్తే మేము 50% ఉన్నాం, జనాభాలో సగభాగం మహిళలు ఉన్నారు. సగభాగం అంటే 50% రావాలి. 50% కాకపోతే మీకు 33% అన్న 33% రిజర్వేషన్స్ అనేది ఎన్నికలలో కంపల్సరిగా మీరు మహిళలకు సీట్లు ఇవ్వాల్సిందిగా నేను కోరుతాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 33% ఇచ్చిన తర్వాత కూడా 33%లో మా మహిళలకు సపోర్ట్ అయిపోయింది. అసలు మోడీ గారు నిద్రపోతున్నారా లేకపోతే ఆయనకు అసలు ఒంటి మీద ఏమైనా పెయిన్ పడినట్టు కూడా లేదనుకుంటా. మేము ఇన్ని ఉద్యమాలు చేస్తూ ఇన్నిసార్లు ధర్నా చేస్తున్నా కూడా ఆయన సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటాడు, కానీ అందులో మనం ఆ బీసీలో లేమా? సబ్కా వికాస్ లో మాకు బీసీలు రారా? ఆయన ఒక్కసారి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు మాకు కేంద్ర ప్రభుత్వంలో, గత 10 సంవత్సరాల నుంచి కూడా లేదు. మేము ఎన్నోసార్లు డిమాండ్ చేసినా కూడా ఖర్చుగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఉన్న రాష్ట్ర కేబినెట్ మంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నా కూడా వాళ్ళు ఎట్లా అంటే 2 పూతుల పాములాగా ఉన్నది ఇక్కడ బీజేపీ ప్రభుత్వం 2 మూతుల పాములాగా మాట్లాడుతున్నారు. ఒకటి మాట్లాడతారు, వాళ్ళకి సఖ్యత లేదు. ఇంకా వాళ్ళు మాకేం చెప్తారు? బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటారు, బీసీ రాష్ట్ర అధ్యక్షుడిని బీసీ చేయలేకపోయారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిని బీసీ చేయమని చూద్దాం. మరి మా జాదవ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఉపరాష్ట్రపతిని బీసీ చేయమని. మరి బీసీ చేయమని చూద్దాం మీకు ఎంత శక్తి ఉందో. అప్పుడు మిమ్మల్ని మేము నమ్ముతాం, ముఖ్యమంత్రి మీరు చేస్తారు, మా బీసీలకు మీరు మా బీసీల పార్టీ మీరు మా బీసీలకు ఏమైనా చేయగలరు అనేది మేము బీజేపీ పార్టీని నమ్మగలుగుతాం. కానీ ఇప్పుడు మేము ఎన్నో మండల్ డేస్ ఆగస్ట్ 7th గత 10 సంవత్సరాల నుంచి కూడా నేషనల్ ఓబీసీ నుంచి ఎన్నో కార్యక్రమాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్టేట్ లో మేము ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో మాకు ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఈ కులగణన, ఒకటి రిజర్వేషన్స్, ఒకటి అయితే క్రిమిలేయర్ అన్నది కూడా ఒక పెద్ద సమస్య మాకు ఉన్నది. అది కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా దాని గురించి ఆలోచించలేదు, దాని గురించి పట్టించుకోలేదు. అలాగే బీసీ హాస్టల్స్ కానీ వాళ్ళ ఫీజు ఫుడ్ విషయంలో కూడా ఇటీవలే మనం చూసినాం. ఎన్నో మంది ఫుడ్ లో సరిగ్గా లేకపోవడం మూలంగా ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. సో ఇటువంటివన్నీ ప్రభుత్వానికి ఎందుకు పట్టింపు ఉండవు? మా బీసీలు అంటే ప్రభుత్వానికి ఎందుకు చులకన భావం ఉండదో అర్థం కాదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా బీసీల పరిస్థితి ఇది అలాగే ఉంది. ఈ ప్రభుత్వం వస్తే మాకు ఏదో చేస్తారు అనుకుంటే ఎవరో మాకు ఇప్పటివరకు ఏం చేసింది లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక సంవత్సరాలు మన రాష్ట్రాన్ని వెళ్ళింది, దేశాన్ని వెళ్ళింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విన్నపించుకుంటున్నది ఏంటంటే, మీరు చేయాలనుకున్నది అది ఎలా చేస్తే సాధ్యమవుతుందో అలా మీరు చేసే ప్రయత్నం చేసి ఈ 42% రిజర్వేషన్ ఇవ్వాలి. అందులో కూడా సగభాగం రిజర్వేషన్స్ మా మహిళలు కూడా కేటాయించాలి. ఇప్పుడు ఆగస్ట్ 7th గోవాలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగే ఈ మండల్ డే రోజున జరిగే ఆల్ ఇండియా ఓబీసీ మీటింగ్ కి పెద్ద ఎత్తునగా అన్ని రాష్ట్రాల నుంచి బీసీలు వచ్చి పాల్గొని వాళ్ళ అభిప్రాయం చెప్పి దేశానికి సోషల్ మీడియాలో ద్వారా కానివ్వండి, ప్రెస్ మీట్ల ద్వారా కానివ్వండి, వాళ్ళ వాయిస్ వినిపించేసి మన బీసీ ఉద్యమాన్ని ఇంకా ఎక్కువ ఉత్తేజంగా అందరికీ వినపడేలాగా షేర్ చేయాలని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి నా పిలుపు పేరుకు వచ్చిన మా మహిళలు కూడా చాలా మంది మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా మేము దాదాపు ఒక 500 పైనే మహిళలం వెళ్ళినాము ఢిల్లీకి కూడా. ఇప్పుడు కూడా అలాగే 1-2 బస్సులలో మేము మహిళలను బయలుదేరి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేస్తాము. ఇంతతో మా కార్యక్రమాలు ఆగవు. మాకు 33% రిజర్వేషన్ లో మాకు మహిళలకి సపోర్ట్ ఇచ్చేంత వరకు కూడా మేము ఈ పోరాటం, ఈ ఉద్యమం ఆపేది లేదు. మా హక్కుల కోసం మేము ఎంతైనా పోరాడతాం. మేమెంతో మాకంతా వచ్చేంత వరకు మేము ఊరుకునేది లేదని ఈ వేదిక మీద సవినయంగా మనవి చేస్తున్నాను. ఈరోజు ఆగస్టు 7న గోవాలో జరిగేటువంటి జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వాల్ పోస్టరు ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి మణిమంజరి గారికి, అదేవిధంగా వేదిక మీద చాలామంది ఉన్నారు,
మా మహిళా సోదరిమణులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, గ్రేటర్ హైదరాబాద్, వివిధ బాధ్యత కలిగినటువంటి మా మహిళామణి సోదరిమణులకు, అదేవిధంగా మా సోదరులకు, పెద్దలు గణేశారన్న గారికి, మిగతా ఉద్యమ సహచరులకు, గౌరవ పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మండల్ ఈ దేశంలో బీసీల జీవితాల్లో వెలుగులు నింపడానికి బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ గారు దేశమంతా పర్యటించి మండల్ కమిషన్ సిఫార్సులు ప్రభుత్వాలకు సిఫార్సు చేయడం జరిగింది. ఆ సిఫార్సులు ఎవరు అమలు చేయకపోతే 1990 దశకంలో ఆ రోజు స్వర్గీయ మాజీ ప్రధాని విపి సింగ్ గారు మండల్ కమిషన్ సిఫార్సులు నేను అమలు చేస్తా అని చెప్పి ఆగస్టు 7వ తేదీన మొదటిసారి ఓబీసీలకు ఉద్యోగ రంగంలో 27% రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు ప్రకటించిన రోజు ఆగస్టు 7. ఇది చరిత్రలో బీసీలకు ఒక మైలురాయి లాంటిది. ఇది హిస్టారికల్ డే. ఆ హిస్టారికల్ డేని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం దేశంలోని 29 రాష్ట్రాల నుండి ఒక రాష్ట్రంలో జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహించడం జరుగుతుంది. ఆ జాతీయ ఓబీసీ మహాసభ ఈ సంవత్సరం ఇది 10వ మహాసభ. గత 9వ మహాసభ పంజాబ్లోని అమృత్సర్లో, అంతకుముందు 8వ మహాసభ తిరుపతిలో, అంతకుముందు ముంబైలో, అంతకుముందు నాగపూర్లో, అంతకుముందు ఢిల్లీలో, అంతకుముందు హైదరాబాద్లో సరూనా స్టేడియంలో ఇది నిర్వహించుకుంటూ ఈసారి గోవాలో పెద్ద ఎత్తున ఈ మహాసభ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ మహాసభకు ఈ ఓబీసీ నేషనల్ మెగా కన్వెన్షన్కు 29 రాష్ట్రాల నుండి వేలాది మంది ఓబీసీ ప్రతినిధులు హాజరవుతున్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల నుండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి మహిళలంతా పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నా. దేశంలో, రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ఆరంభమైంది. ఇది ఎవ్వడు ఆపలేడుగా. ఆపుదామని ఎవడన్నా అడ్డం పడితే మాత్రం తొక్కుకుంటూ పోవుడే. ఎందుకంటే 78 సంవత్సరాల తర్వాత 78 సంవత్సరాలు మేము ఓపిక బట్టి ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా మా వాటా మాకు ఇస్తారని చెప్పి మీకు దండాలు పెట్టినాం, దరఖాస్తులు ఇచ్చినాం, ఓట్లు వేసినాం, మీ జెండాలు మోసినాం, మీకు రాజకీయంగా గులాంగిరి చేసినాం. కానీ ఇప్పుడు గులాంగిరి చేయడానికి బీసీలు సిద్ధంగా లేరు. మీకు రాజకీయ వెట్టి చాకిరి చేయడానికి బీసీలు సిద్ధంగా లేరు. ఇప్పుడు రాయితీలతో రాజీ పడేది లేదు, మాకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అంటూ బీసీ ఉద్యమ రథయాత్ర బయలుదేరింది. ఈ రథయాత్రను ఎవడన్నా అడ్డుకుంటే మాడి మసైపోవాల్సింది. ఇప్పుడు అడ్డుకోవాలని చూస్తున్నారు కొంతమంది. అడ్డుకోవాలని చూస్తే గతంలో మండల్ కమిషన్ ఉద్యమం జరిగింది దేశంలో. రిజర్వేషన్ వ్యతిరేకులు, రిజర్వేషన్ అనుకూలు రెండుగా విడిపోయారు. ఎవరైతే ఈ మెజార్టీ ప్రజలు రిజర్వేషన్ వ్యతిరేకించారో వాళ్ళని గ్రామాలలోకి వెళ్ళి తన్ని పంపిస్తే పట్టణాల్లో తలదాచుకున్నారు. మళ్ళా వాళ్ళు పార్టీల ముసుగులో ఈరోజు అగ్రకుల ఆధిపత్య దొరలు, పటేన్లు, అగ్రకుల ఆధిపత్యానికి సంబంధించిన వాళ్ళు ఇవాళ మా వాటాను రుచి మరిగి తిని పందికొక్కులాగా బలిసినటువంటి వాళ్ళు మా రిజర్వేషన్ వ్యతిరేకిస్తుంది. నేను అంటున్నా, మా వాటా మాకు ఇవ్వకుండా ఎన్ని రోజులు మాది అదనంగా అరగకుండా ఎన్ని రోజులు మా వాటా గుంజుకొని తింటారు? మీ ఆటలు సాగవిక. ఈరోజు నిన్న 25వ తేదీ నాడు నిన్న ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు తలకటోర్ స్టేడియంలో పెద్ద జాతీయ ఓబీసీ సమ్మేళనం ఏర్పాటు చేసి వారు
స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను 2004లో రాజకీయాల్లోకి వచ్చిన 15 సంవత్సరాలు అయింది. ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ కులగన చేయకుండా, రిజర్వేషన్ పెంచకుండా ఇవాళ నిర్ణయం తీసుకోలేకపోయింది. అందుకు నేనే బాధ్యుణ్ణి, నన్ను క్షమించండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. దాన్ని స్వాగతిస్తున్నాం. రాజకీయ నాయకుడు అంటే అట్లా ఉండాలి. కాబట్టి ఆ 15 సంవత్సరాలు నేనున్న కాలంలో చేయలేకపోయాం. రెట్టించిన ఉత్సవంతో ఆ నష్టాన్ని భర్తీ చేసేంత వరకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెంచడానికి మేము చర్యలు తీసుకుంటాము. ఇవాళ బీసీల పక్షాన నిలబడతాము, బీసీల తరఫున కొట్లాడతాము. ఎవరి వాటా వాళ్లకు దక్కాల్సిందే. ఈ దేశంలో సంపన్న వర్గాలు ఇవాళ బీసీల వాటాను అక్రమంగా, అన్యాయంగా ఇవాళ మా వాటాను గుంజుకొని తిని రుచి మరిగినటువంటి వాళ్ళు, తినడానికి రుచి మరిగినటువంటి వాళ్ళు ఇవాళ అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఎవరి వాటా వాళ్లకు రావాల్సిందే అని చెప్పి రాహుల్ గాంధీ గారు నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను మేము స్వాగతిస్తున్నాం, వారిని అభినందిస్తున్నాం. ఎన్ని రోజులకైనా రియలైజ్ అయినందుకు, ఇలా బీసీల పక్షాన నిలబడినందుకు మేము వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఏ విధంగానైతే తన తప్పును ఒప్పుకొని బీసీల కోసం నిలబడతా, కలబడతా, కొట్లాడతా ఎవరి వాటా వాళ్ళకు దక్కాలంటున్నాడో, మిగతా రాజకీయ పార్టీలు కూడా ఇలా మా వాటా ఇన్ని రోజులు ఇలా అక్రమంగా గుంజుకుంటున్నారు కాబట్టి మేము ఇన్ని రోజులు మీ వాటా అనవసరంగా తిన్నాం, ఇక నుంచి తిన్నాం, మీ వాటా మీకే ఇస్తామనే విధంగా మిగతా రాజకీయ పార్టీల అధినేతలు ప్రకటించాలి. ప్రకటిస్తేనే బీసీలు మిమ్మల్ని క్షమిస్తారు, లేకపోతే మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు. బీసీ సమాజం మిమ్మల్ని బీసీ ద్రోహులుగా ప్రకటిస్తుంది. నిన్న కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఆయనకు ఇవాళ ఏమన్నా నేను మాట్లాడితే ఏమంటారు, కిషన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి జాదుల శ్రీనివాస్ గౌడ్ అంటారు. నేను స్థాయిని ఇక్కడ ప్రస్తావించలేదు, కానీ బీసీల గొంతుకగా 2 కోట్ల మంది బీసీల సమాజం పక్షాన కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, రిజర్వేషన్ల గురించి నీకేమన్నా వనమాలు తెలుసా? రిజర్వేషన్ల గురించి మీకేమన్నా వనమాలు తెలుసా? రిజర్వేషన్ల గురించి నిజంగా మీకేమన్నా వనమాలు తెలిస్తే నిన్న ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడే వాళ్ళకి కాదు. వారు ఏం మాట్లాడతారంటే బీసీ సమాజాన్ని, మొత్తం తెలంగాణ సమాజాన్ని ఎట్లా తప్పుదో పట్టిస్తుందంటే 42% రిజర్వేషన్లలో ముస్లిం మైనార్టీలకు 10% రిజర్వేషన్లు ఇస్తారు. ఏడిస్తున్నారు ఒక జీవో దీపి. నువ్వు కేంద్ర మంత్రివే కదా, మీరు కేంద్ర మంత్రే కదా కిషన్ రెడ్డి గారు. 42% రిజర్వేషన్ తగ్గిస్తూ 42% నుంచి రేవంత్ రెడ్డి గారంటే 32% తగ్గించారట. అసలు రేవంత్ రెడ్డికి రిజర్వేషన్లకు సంబంధమే లేదు. ఆయన ఇంతవరకు రిజర్వేషన్ అమలు చేసినోడు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 19 నెలలు అవుతుంది. ఆ 19 నెలల్లో రిజర్వేషన్ల మీద రేవంత్ రెడ్డి ఇంతవరకు జీవో తీయలే. ఆర్డినెన్స్ పంపించిండు, ఆర్డినెన్స్ రాలే. ఏది లేక ముందుకే కిషన్ రెడ్డి గారు చిన్నపిల్లవాడి లెక్క ఇవాళ 42% నుంచి రేవంత్ రెడ్డి 32% తగ్గించిండు. ముస్లిం మైనార్టీలకు 10% కేటాయించిండు అన్నాడు. ఇలా కేటాయించినట్టు జీవో కానీ నీ దగ్గర ఏమైనా కాగితాలు కానీ ఆధారాలు కానీ ఏమైనా ఉన్నాయని మేము అడుగుతున్నాం. అంటే ఇంత అబద్ధపు మాటలు, బీసీల రిజర్వేషన్ల మీద బట్టగాల్చి మీద వేయడం, అదేవిధంగా గ్లోబల్ ప్రచారం చేయడం మీకు ఇది తగునా అని నేను అంటున్నా. కిషన్ రెడ్డి గారు, మీరు బీసీల ఓట్లు లేకుండా గెలిచిర్రా? ఇలా 4 సార్లు అంబర్పేట ఎమ్మెల్యేగా, 5 సార్లు అంబర్పేట ఎమ్మెల్యే గెలిచావు. బీసీల ఓట్లు లేకుండా మీరు గెలిచారా? ఇలా సికింద్రాబాద్ ఎంపీగా 2 సార్లు గెలిచావు. బీసీల ఓట్లు లేకుండా గెలిచినవా? బీసీల ఓట్లతోటి గెలుస్తారు, బీసీల సభ్యత్వాలు తీసుకుంటారు, పార్టీ జెండా మోయించుకుంటారు, మీకు రాజకీయ ఊడిగం చేయించుకుంటారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే మీకు అంతా కడుపు మంటేందుకు? ఇలా కిషన్ రెడ్డి గారిది ఎట్లా ఉందంటే అంతా కూడా సంతాపం తెలిపినట్టుంది. వారు ఏమంటారంటే 42% రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలంటాడు. ఇలా నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నాడట వెనకటికోడు. కేంద్ర మంత్రివి, ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా చేసినావు,
ఇన్నిసార్లు మంత్రిగా చేసినావు. ఈరోజు 42% రిజర్వేషన్లు పెంచే అధికారం ఎవరి చేతిలో ఉంది? 42% రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్రాలకు ఉందా? 50% సుప్రీంకోర్టు సీలింగ్ దాటొద్దని చెప్పింది. మరి 50% పరిమితి దాటొద్దని మీకు తెలియదా? అంటే తెలిసి మాట్లాడుతున్నావా లేదా అన్ని తెలిసి నటిస్తున్నావా? ఇది బీజేపీ నాయకులకు బీసీల మీద ఉన్న వ్యతిరేకతతోటి, కులగజ్జితోటి, వ్యతిరేక భావంతో నాడు మండల్ కమిషన్ నుంచి మొదలుకుంటే నేటి వరకు రిజర్వేషన్ల మీద విషంగా కూడా తప్ప, అబద్ధాలు ప్రాపగండం చేసుడు తప్ప రిజర్వేషన్ల విషయంలో అసలు ఈ సమంతైనా ఇవాళ వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. నేను అంటున్నా, రామచంద్రరావు గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు 9వ షెడ్యూల్లో మేము పెట్టము అంటాడు. ఏ ధైర్యంతో అంటావు రామచంద్రరావు గారు? ఎంత ధైర్యం కావాలి మీకు? నీ ఉన్నది 0.5% జనాభా, తిప్పి తిప్పి కొడితే నీది 1% జనాభా. కేసీఆర్ది 0.5% జనాభా, నీది 1% జనాభా. 1% జనాభా ఉన్న ఆయన 60% జనాభా బీసీలను 9వ షెడ్యూల్లో పెట్టమనడానికి నీకు ఎంత ధైర్యం కావాలి? అందుకనే మేము మొన్న హెచ్చరిక చేసిన, బీజేపీ అంటే అది బహుజనుల జూటా పార్టీ అయిపోయింది. ఇది బీజేపీ అంటే బీసీల జూటా పార్టీ అయిపోయింది. ఇక కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రామచంద్రరావు గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు తానే అంటే తందాని అంటున్నారు. నిజంగా రామచంద్రరావు గారు మేము ఆ రోజు మొన్ననే ఆయన అన్నప్పుడు హెచ్చరించిన, నువ్వు బీసీల ద్రోహివి, నీ వ్యాఖ్యలు ఉపసంహరించుకో, లేకపోతే నేను రాష్ట్రంలో ఎక్కడ తిరగనీయం బిడ్డ అని చెప్పి మేము హెచ్చరిస్తే, మళ్ళీ నిన్న మీడియా సమావేశంలో రామచంద్రరావు గారు మాట్లాడుతూ మాట మార్చి నాలిక తిప్పి మడతబెట్టి 42% మేము రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం కానీ పార్టీ పరంగా ఇస్తామంటుండు. చిన్నపిల్లలు మాట్లాడినట్టే ఉంది తప్ప ఓ పార్టీ అధ్యక్షునిగా ఓ బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా లేదు. నేను చెప్పిన, రామచంద్రరావు గారు మీరు ఎక్కడ నిలబడ్డా బీసీలం వెంటబడి నిన్ను ఓడిస్తామని చెప్పిన. దెబ్బకే భయపడి వారి స్టేట్మెంట్ ఏంది ఈరోజు మీడియాలో, నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను, నువ్వు పోటీ చేయాలి, నిన్ను ఓడగొట్టాలి బీసీలు అందరు కలిసి. ఇలా ఇంత దుర్మార్గమైనటువంటి బీసీలకు వ్యతిరేకులైనటువంటి వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. బీజేపీకి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, మీరు బీసీ వ్యతిరేకులు కాదనుకుంటే, మీ పార్టీ బీసీ ద్రోహుల పార్టీగా కాదనుకుంటే మీకు బంఫర్ ఆఫర్ ఇస్తున్నాం, మీకు మంచి గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నాం బీజేపీకి. ఈ 42% రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లును మీరు ఆమోద ముద్ర చేసి పంపండి. అప్పుడు బీసీలు మిమ్మల్ని ఇలా గుండె కత్తుకుంటారు, మిమ్మల్ని పూలలో పెట్టి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి స్వాగతం పలికి మిమ్మల్ని హైదరాబాద్ తీసుకొస్తాం. మీరు కనుక ఇదే విధంగా బీసీ రిజర్వేషన్ల మీద వ్యతిరేక వైఖరి వెళ్ళగక్కితే మిమ్మల్ని ఎవ్వరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఇలా అందుకోసమే డిమాండ్ చేస్తున్నాం, బీసీ రిజర్వేషన్ల మీద దొంగోడో దోస్తోడో, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తేలాలంటే 48 గంటల పాటు లోక్సభను రాజ్యసభను ఇవాళ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశమంతా చూడాలి, పార్లమెంటులో 2 రోజుల చర్చ పెట్టాలి. 2 రోజులు చర్చ పెట్టి అసలు దేశంలో రాజకీయ రిజర్వేషన్ల మీద, బీసీ రిజర్వేషన్ల మీద, మొత్తం సామాజిక రిజర్వేషన్ల మీద 50% పరిమితి ఉందా లేదా, బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనా లేదా, అదేవిధంగా దీని మీద చర్చ జరగాలి, దేశమంతా వినాలి. ఏ పార్టీ అన్ని పార్టీలు బీసీల మీద కొంగజపం చేస్తున్నారు. బిడ్డ ఎవడు ఏం చేస్తున్నారో మేమంతా గమనిస్తున్నాం. బీసీలంతా ఏ రాజకీయ పార్టీ బీసీల మీద ఇలా ద్రోహం చేయాలంటుందో ఆ ద్రోహాన్ని తలపెట్టేటువంటి రాజకీయ పార్టీలు బీసీలను రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి బీసీలు నిశితంగా గమనిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎన్నికలు వచ్చినప్పుడు ఈ బీసీ వ్యతిరేక బీసీ ద్రోహుల పార్టీలను గుద్దితే భూస్థాపితమవుతారు బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నా.
ఇవాళ మీకు ఎంత మదం, ఎంత మస్తి, ఎంత అహంకారం. బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటారా? ఇవాళ నేను అంటున్నా, అందరూ శాకారులే, కానీ రొయ్యల మూట మాత్రం మాయమైందట. అందరూ రిజర్వేషన్లకు కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు ఏమంటారు, నేను 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాం. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మేము 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని అందరు అంటున్నారు. మరి కట్టుబడి ఉన్నప్పుడు రిజర్వేషన్లు ఎందుకు అమలు కావు? ఎందుకు ఈ దొంగ నాటకాలు? ఎందుకు ఈ పగటి వేషగాని లెక్క మాట్లాడుతున్నారు? అంటే బీసీలంతంటే లెక్కలేంతనమా? కాబట్టి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏర్పాటు చేయకపోతే బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, ఎక్కడ తిరగనీయం. అందుకోసం ఈ వారం రోజులు ఈ శనివారం నుంచి వచ్చే శనివారం వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి వార్డు మెంబర్ ఉన్నటువంటి బీజేపీ నాయకుల నుంచి మొదలుకుంటే ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బీజేపీ నాయకులను మా బీసీ సంఘాలకు, మేము కుల సంఘాలకు, విద్యార్థి యువజన మా మహిళా సంఘాలకు నేను పిలుపునిస్తున్నా. ఇవాళ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పోయి వినతిపత్రాలు ఇవ్వండి. మన రిజర్వేషన్లకు అడ్డు తగలొద్దని చెప్పి వాళ్ళకి చెప్పండి, నిలదీయండి. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఇవాళ ఎక్కడికక్కడ వాళ్ళని కలిసి బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తారా, లేదంటే బీజేపీకి హటావో బీసీ రిజర్వేషన్లకు బచావో అని పిలిపియమంటారా? బీజేపీ హటావో బీసీ రిజర్వేషన్లు బచావో అని పిలిపియమంటారని ఇలా ప్రతి బీజేపీ నాయకుల చెవులు వినిపించేటట్టు వాళ్ళ చెవులలో మొత్తం శంఖం ఊదిన చందంగా వినిపియండి. వారం రోజుల తర్వాత ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీసి వినతిపత్రాలు ఇచ్చిన తర్వాత పార్లమెంట్లో చర్చ జరగకపోతే ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ మా చేతిలో ఉండదు. ఇక ఆ కార్యాచరణ అలాగుంటుంది. మేము బీసీలలో వస్తున్నటువంటి ఆగ్రహాన్ని, బీసీలలో వస్తున్నటువంటి నిరసనను, బీసీలలో వస్తున్నటువంటి వ్యతిరేకతను మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా గాంధీ మార్గంలో మనం కొట్లాడదాం. రిజర్వేషన్లు సాధించుకునే వరకు ఇవాళ కన్విన్స్ చేద్దాం. నేను అందుకనే బీజేపీ నాయకులకు కనువిప్పు, బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ నాయకులకు కనువిప్పు కలగాలని వాళ్ళని కలవండి, వినతిపత్రాలు ఇవ్వండి, వాళ్ళకు వివరించండి. ఆ తర్వాత వారం రోజుల తర్వాత వినలేదనుకో, ఇక మా రైలు రోకోలు ఉంటాయా, రహదారుల దిగ్బంధం ఉంటుందా, రాష్ట్ర బంద్ ఉంటుందా, మళ్ళీ బీసీ సంఘాలమంతా కూర్చుంటాం. మీరు కనీవిని రీతిలో రైతు ఉద్యమం ఎట్లయితే ఉవ్వెత్తున లేచిందో, రైతు ఉద్యమ తరాలో ఇలా సకల జనుల, అదేవిధంగా ఇలా బీసీల రాజకీయ పోరాటం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఇలా నేను చివరిగా చెప్పేది ఏంటంటే, దయచేసి అన్ని పార్టీలకు మేము అప్పీల్ చేస్తున్నాం, మీ ద్వారా, మీడియా ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా. మేము ఎవ్వరికి వ్యతిరేకం కాదు. ముస్లిం మైనార్టీల పేరు చెప్పి బీసీల రిజర్వేషన్లకు గండి కొట్టకండి, బీసీల నోటికాడు ముద్దను గుంజుకోకండి. మీరు బీసీ రిజర్వేషన్లు అమలు చేసి మా బీసీల విశ్వాసాన్ని, బీసీల ప్రేమను చురగొడండి. మీరే బీసీ రిజర్వేషన్లు పెంచి 2028లో మీరే అధికారంలోకి రండి. బీజేపీ మిత్రులారా, మీరు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అన్నారు కదా, నేను అంటున్నా బీసీ ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రాలే, ఫ్లోర్ లీడర్ కన్నా బీసీకి ఇచ్చిరా? ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చారు. శాసన మండలిలో ఉన్న బీసీకి మా మా కొమరయ్య గారికి ఇచ్చిరా? ఏవి రెడ్డికో ఇచ్చారు. అక్కడో రెడ్డికి, ఇక్కడో రెడ్డికి ఇచ్చారు. పార్టీ అధ్యక్షునిగా బ్రాహ్మణునికి ఇచ్చారు. 2 ఫ్లోర్ లీడర్లుగా 2 రెడ్డిలకు ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి ఇచ్చారు, మరో రెడ్డికి. అదేవిధంగా ఇవాళ బండారు దత్తాత్రేయను తొలగించి మళ్ళా వారి స్థానంలో 3 అగ్రకుల గవర్నర్లకు ఇచ్చారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి జన్దేవ్ ధర్కర్, ఆయన కూడా ఉపరాష్ట్రపతి కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కూడా తీసేసారు. మళ్ళా ఏ బాపనాయన గుసబెడతారు. మీరు ఇట్లా బాపనోళ్ళను, అగ్రకులాలను గుసబెడితే అది భారతీయ జనతా పార్టీ అనిపించుకోదు, అది బ్రాహ్మణ జనతా పార్టీ అనిపించుకుంటుంది.
మీరు మొత్తం అందరిని వాళ్ళని కూర్చోబెట్టి ఏమవుతుంది? బ్రాహ్మణ జనతా పార్టీ కాకపోతే? కాబట్టి దయచేసి సామాజిక న్యాయం పాటించండి. మీరు కనుక బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించే బాధ్యత కిషన్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారిది, అదేవిధంగా రామచంద్రరావు గారిది, ఇక్కడి నుంచి గెలిచిన 8 మంది పార్లమెంట్ సభ్యులది బాధ్యత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఆ బాధ్యత తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు. మిమ్ములను జాతి క్షమించదు. బీసీలే ఎక్కడికక్కడ వారం రోజుల తర్వాత వాళ్ళ ఇండ ముందు పోయి పోస్టర్లు వేస్తాం, బీసీ ద్రోహులు బీజేపీ వాళ్ళు అని పోస్టర్లు వేస్తాం, కరపత్రాలు పంచుతాం, మీ కుటుంబ సభ్యులకు ఇస్తాం. ఎక్కడికక్కడ మొత్తం హైదరాబాదులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీ ఫోటోలు వేసి వీళ్ళే బీసీ రిజర్వేషన్లో ద్రోహులని పోస్టర్లు వేస్తాం. కాబట్టి దయచేసి నేను అప్పీల్ చేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారిని ఒప్పించి మెప్పించి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే 9th షెడ్యూల్లో చేర్చి ఈ రిజర్వేషన్లకు సహకరించండి. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు ఉట్టికి ఎగరలేనమాట స్వర్గానికి ఎగురుతుందట. బీఆర్ఎస్ వాళ్ళకు అసలు ఈ రిజర్వేషన్ల మీద మాట్లాడేటువంటి అర్హత ఉందా? కులగణన జరిగితే కేసీఆర్ ఎందుకు పాల్గొనలే? హరీష్ రావు ఎందుకు పాల్గొనలే? అదేవిధంగా కేటీఆర్ ఎందుకు పాల్గొనలే? కులగణన జరిగితే పాల్గొనరు. రిజర్వేషన్ల మొత్తం 34% నుంచి 18% తగ్గించిందే మీరు. మొత్తం అన్యాయం చేసి ఇప్పుడు వచ్చి కళ్ళబల్లి మాటలు చెప్తూ ఒక ఆయన ఫామ్ హౌస్ నుంచి, ఒక ఆయన పాలి హౌస్ నుంచి, ఒక ఆయన గండిపేట నుంచి ఇవాళ ఒక పార్టీ 3 నాలుకల ధోరణి ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఒక ఆయన ఏమో జీవో తీయాలి, ఆర్డినెన్స్ తీయాలని ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఒకళ్ళేమో లేదు ఆర్డినెన్స్ అది 9th షెడ్యూల్లో పెట్టాలి, అది తెలంగాణ ప్రభుత్వమే 9th షెడ్యూల్లో పెట్టాలని ఒక ఆయన ఇస్తాడు. ఇంకొక ఆమె అదే పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు జీవో ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పగానే మధ్యరాత్రి కాడే రంగులు చల్లుకుంటారు. ఒక పార్టీ 3 నాలుకలు. ఇదేం పద్ధతి? అదే వేరే విషయంలో మా సోదర ఎస్సీల విషయంలో, మా సోదర ఎస్టీల విషయంలో ఈ విధంగా ఉంటే మిమ్మల్ని చీకి చింత కడుతుండ్రు వాళ్ళు. బీసీలలో ఐక్యత లేదు, బీసీలలో ఏమైతే నడుస్తుందని మీరు అనుకుంటున్నారు. కానీ బీసీలలో రోజు రోజుకి ఐక్యత పెరుగుతున్నది. ఇది గమనించుకోవాలి. గమనించకపోతే తస్మాత్ జాగ్రత్త. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నుంచి ఈరోజు హెచ్చరించిపోతున్నాం మిమ్మల్ని. బీసీ రిజర్వేషన్లను అన్ని పార్టీలు కలిసి ఆమోదించండి, పార్లమెంట్లో చర్చ చేయండి, 9th షెడ్యూల్లో పెట్టండి. మీరు ఆమోదిస్తే మేము 10 లక్షల మందితోటి పెరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ పెట్టి ఇవాళ ఆమోదించినటువంటి పార్టీ అధ్యక్షులను, పార్లమెంట్ సభ్యులను, కేంద్ర మంత్రులను, అదేవిధంగా ఎవరు అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం సహకరించిన మొత్తం వేదిక మీద నిలబెట్టి 10 లక్షల మంది సాక్షిగా హెలికాప్టర్లు పెట్టి పూల వర్షం కురిపిస్తాం మీ మీద. ఆమోదించకపోతే మాత్రం మీకు రాళ్ల వర్షం తప్పదని చెప్పి హెచ్చరిస్తూ సెలవు. జై బీసీ, జై బీసీ. మీ మెంతో ఖబర్దార్ రిజర్వేషన్ వ్యతిరేకులారా, ఖబర్దార్ రిజర్వేషన్ వ్యతిరేకులారా, ఖబర్దార్ రిజర్వేషన్ వ్యతిరేక పార్టీలు, ఖబర్దార్ బీజేపీ వ్యతిరేక పార్టీ. బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత, బీసీ మహిళల ఐక్యత. హలో బీసీ, హలో బీసీ, బీసీ మహిళల ఐక్యత. మేమెంతో, ఓటు మనదే, ఓటు మనదే. ఖబర్దార్ రిజర్వేషన్ వ్యతిరేకులారా, ఖబర్దార్.